రాష్ట్రంలో ఇసుకాసురుల ఆగడాలకు అడ్డు అదుపు పోయింది. నిత్యం టన్నుల కొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతున్నా ప్రధాన రహదారుల వెంటనే రాసులుగా పోసి విక్రయిస్తున్నా అధికారుల నుంచి సరైన చర్యలు లేకపోవడంతో అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేయింబవళ్లు తేడా లేకుండా వందల లారీలో అక్రమంగా ఇసుక జిల్లాలు దాటిపోతున్నా అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో ఇసుక దందా 3 ట్రాక్టర్లు 6 లారీలు అన్న చందంగా విరాజిల్లుతున్నది. నిన్న పెద్దపల్లికి చెందిన 5 అక్రమ ఇసుక లారీలను గజ్వేల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేయగా నేడు బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ శివారులో 200 టన్నుల ఇసుక డంపును సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అటు అధికార యంత్రాంగం ఇటు అధికార పార్టీ సరైన చర్యలు తీసుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్వహణ అంతా అధికార పార్టీ కనుసన్నల్లోనే జరుగుతుందా? డబ్బులు ఎవరి చేతుల్లోకి చేరుతున్నాయి అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.